అద్భుతం చేసిన ఐఐటి మద్రాస్ ప్రపంచపు మొట్టమొదటి ఏఐ పాప అదరగొడుతున్న ట్రూ కాలర్ కొత్త ఏఐ ఫీచర్. ఇటువంటి వీక్లీ ఏఐ అప్డేట్స్ ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. తాజాగా ఐఐటి మద్రాస్ వాళ్ళు గర్భిణి GA2 అనే ఒక ఏఐ మోడల్ ని డెవలప్ చేశారు. ఈ గర్భిణి GA2 ఏఐ మోడల్ ఒక గొప్పతనం ఏంటంటే, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో ప్రతి నెల వాళ్ళు డాక్టర్ చెకప్ చేయించుకుంటూ ఉంటారు. స్కానింగ్ తీసుకుని స్కానింగ్ రిపోర్ట్లు చూసుకుంటారు. ఆ పెండం ఎలా పెరుగుతుంది, లోపల బెడ్ ఎలా ఉందని చెప్పి చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ స్కానింగ్ రిపోర్ట్స్ అన్ని కూడా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ స్కానింగ్ రిపోర్ట్స్ అన్ని కూడా మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఆ స్కాన్ రిపోర్ట్స్ అనేవి బిడ్డకి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అలానే డెలివరీ ఏ టైంకి వచ్చే అవకాశం ఉంటుంది అంతా కూడా ఈ స్కానింగ్ రిపోర్ట్స్ ద్వారా కనిపెడతారు. అయితే ఈ రోజు వరకు మన భారతదేశంలో ఈ స్కానింగ్ రిపోర్ట్స్ సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ అల్గారిథమ్స్ అనేవి వేరే దేశానికి చెందిన డేటాని యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఐఐటి మద్రాస్ వాళ్ళు ఏం చేశారంటే, మన దేశంలో ప్రీవియస్గా లక్షలాది మంది ఎవరైతే గర్భం దాల్చారో ఆ మహిళల యొక్క అల్ట్రాసోనిక్ ఇమేజెస్ని తీసుకుని ఆ డేటా ఆధారంగా ఒక కొత్త మోడల్ని క్రియేట్ చేశారు. అదే గర్భిణి GA2. ఈ గర్భిణి GA2 మోడల్ వల్ల మన దేశ మహిళలకు సంబంధించిన ఆహారం ఎలా తీసుకుంటారో, లేకపోతే ఇక్కడ వాతావరణానికి సంబంధించి పిల్లలు ఎలా పెరుగుతున్నారో కడుపులో, ఈ డేటా అంతా ఆధారంగా మరింత యాక్యురేట్గా డెలివరీ టైంని చెప్పగలుగుతుంది. అలానే పిల్లలు ఎటువంటి ఆహారం తీసుకోవాలనే సూచనలు అనేవి మన ఇండియన్ ఏఐ మోడల్ తీసుకొచ్చింది కాబట్టి మరింత సేఫ్టీ అనేది ఉంటుందన్నమాట. ప్రెగ్నెన్సీ మేనేజ్మెంట్ మరియు కేర్ ఏదైతే ఉందో మన దేశంలో మరింత మెరుగ్గా అవబోతుంది అనమాట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, తాజాగా చైనాలో ప్రపంచపు మొట్టమొదటి ఏఐ బిడ్డ పుట్టిందండి. దాని పేరే టాంగ్. ఈ టాంగ్ అనే ఏఐ పిల్ల చూడగానే మనం నిజంగానే ఏఐ పాప ఏమో అని అనుకుంటాం, కానీ నిజానికి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసిన ఒక పాప. 3 సంవత్సరాల పాప ఏదైతే ఉంటుందో ఆ పాప ఎలా ప్రవర్తిస్తుందో, నిజ జీవితంలో 3 సంవత్సరాల పాప ఎలా ఉంటుంది, చాలా అమాయకంగా ముద్దుగా మాట్లాడుతూ నడుస్తూ ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒక టాంగ్ అనే ఒక ఏ మోడల్లో క్రియేట్ చేశారు. ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఈ మోడల్ యూజ్ చేయడం వల్ల నిజంగానే ఒక పాప మాట్లాడినట్టు, లేకపోతే నిజంగానే ఒక పాప నడుస్తున్నట్టు, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినట్టు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినట్టు అన్ని కూడా ఇవ్వగలుగుతుంది. దాదాపుగా 600 పదాల వరకు ఈ టాంగ్ అనే ఏ పాప మాట్లాడగలుగుతుంది. ఆనందపడడం, కోపపడడం, లేకపోతే ఏడవడం, ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ అనేవి పాపిస్తుందండి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ టాంగ్ అనే ఏ పాప నిజ జీవితం అంటే ఒక రోబో బొమ్మ రూపంలో బయట ఉండదు, ఒక డిజిటల్ ఫార్మాట్ లో ఉంటుంది. అంటే ఒక వీడియో ఫార్మాట్ లో మనం ఏదైతే మన ప్రపంచం ఉందో డిజిటల్ ప్రపంచంలో టాంగ్ పాప ఉంటుంది. మనం ఒక టీవీ లాంటి స్క్రీన్ లో చూసి మాట్లాడితే ఆ ఏ టాంగ్ పాప మనతో ఇంటరాక్ట్ అవుతుంది. చూడడానికైతే కాస్త భయపెట్టే విధంగానే ఉంటుంది టాంగ్ అయితే. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు ఫండ్ చేసిన హ్యూమన్ ఏఐ అనే ఒక ఏ గ్యాడ్జెట్ ఏదైతే ఉందో అది మన భారతదేశ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. తాజాగా హ్యూమన్ ఏఐ కంపెనీ వాళ్ళు మన దేశంలో లాంచ్ చేయాలనే ప్లాన్ అయితే ఉన్నది. అయితే ఇక్కడ హ్యూమన్ ఏఐ గ్యాడ్జెట్ ఏం చేయగలుగుతుందంటే, ఒక చిన్న ఇక్కడ పెట్టుకుంటారు, ఒక చిన్న మైక్ లాంటి సైజులో ఉంటుంది, ఐపాడ్ సైజులో. ఆ సైజు దాంతో మనం వాయిస్ ద్వారా ఇంటర్నెట్లో ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వాయిస్ అసిస్టెంట్తో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు, జస్ట్ మాట్లాడి మనం మెయిల్ సెండ్ చేయవచ్చు, మెసేజెస్ చదవచ్చు. ఇలా చాలా ఏఐ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ హ్యూమన్ ఏఐ సంబంధించిన గ్యాడ్జెట్స్ అనేవి చేయగలుగుతుంది. ఎందుకు ఈ కంపెనీ వాళ్ళు మన భారతదేశంలో వీళ్ళ ఏఐ గ్యాడ్జెట్ ని అమ్ముదాం అనుకుంటున్నారంటే, ఎప్పుడైతే హ్యూమన్ ఏఐ సంబంధించిన గ్యాడ్జెట్ ని అనౌన్స్ చేశారో ఎక్కువ ఎంక్వైరీస్ అనేవి మన భారతదేశం నుంచి వచ్చినాయంట. అందువల్లే ఇక్కడ కూడా త్వరలోనే హ్యూమన్ ఏఐ గ్యాడ్జెట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, ట్రూ కాలర్ యాప్లోకి కొత్త అప్డేట్ వచ్చింది. ఇక మీదట భారతదేశ యూజర్లు ట్రూ కాలర్ని యూజ్ చేసి వాయిస్ కాల్స్ రికార్డ్ చేయడమే కాకుండా మన వాయిస్ కాల్స్ మాట్లాడిన ఆ డేటాని సమ్మరైజ్ చేసుకోవచ్చు, ట్రాన్స్క్రిప్ట్ కూడా వస్తుందని చెప్తున్నారు. అంటే ఉదాహరణకి ఒక పర్సన్ మాట్లాడారు అనుకోండి, అతను ఏం మాట్లాడారు అనేది కింద సబ్ టైటిల్స్ వస్తాయి అనమాట. అలానే కాల్ అయిపోయిన తర్వాత ఒక ½ అన్ అవర్ 1 అవర్ డిస్కషన్ జరిగింది, ఆ 1 అవర్ డిస్కషన్ సమ్మరీ అనేది ఈ ట్రూ కాలర్ యాప్ ఇస్తుందని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం, మరి ఏ భాషకి ఇది సపోర్ట్ చేస్తుంది? ఇప్పటి వరకు ఏఐ టూల్ సమ్మరీ అనేది ఇంగ్లీష్ భాష లేకపోతే చైనీస్ భాష ఇలా కొన్ని భాషలకి సమ్మరీ కరెక్ట్గా వస్తుంది. కానీ మన భారతదేశంలో ఉదాహరణ మన తెలుగు భాషనే తీసుకుంటే ఈ భాష సంబంధించిన డేటా షీట్లు చాలా తక్కువ ఉన్నాయి. మరి మన లాంగ్వేజ్లో మాట్లాడే వాళ్ళు ఈ ట్రూ కాలర్ యాప్ని ఇన్స్టాల్ చేస్తే మరి సమ్మరైజ్ ఇవ్వగలుగుతుందా లేదనేది ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ సమ్మరైజేషన్ ఫీచర్ ఏదైతే ఉందో దానికోసం
ట్రూ కాలర్ లో సబ్స్క్రిప్షన్ ప్యాక్ అనేది తీసుకోవాలి. ఉచితంగా అయితే ఈ ఫీచర్ అనేది లభించట్లేదు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో తయారు చేసిన ఏఐ మోడల్ ఓలా కంపెనీ వాళ్ళు కృత్రిమ ఏఐని తాజాగా బేటా వర్షన్ లాంచ్ చేశారండి. ఏఐ మోడల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మన భారతదేశానికి చెందిన 20 భాషలను అయితే ఈ ఏఐ మోడల్ సపోర్ట్ చేస్తుంది. మన కృత్రిమ ఏఐలో ఏదైనా ఒక ఇన్పుట్ టెక్స్ట్ ఇస్తే కనుక దానికి రిలేటెడ్ క్వశ్చన్ కి సమాధానం అయితే కృత్రిమ ఏఐ చెప్తుంది. దాదాపుగా 2 ట్రిలియన్ టోకెన్స్ సంబంధించిన డేటాతో ట్రైన్ చేశామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కృత్రిమ ఏఐ బేటా వర్షన్ అయితే అవైలబుల్ గా ఉంది. ఈ సంవత్సరం చివరికల్లా కృత్రిమ ఏఐ ప్రో వర్షన్ తీసుకొస్తామని చెప్పి ఓలా కంపెనీ వాళ్ళు తెలపడం జరిగింది. అలీబాబా కంపెనీ వాళ్ళు తాజాగా ఒక ఏఐ టూల్ ని తీసుకొచ్చారు. దాని పేరే ఈఎంఓ. దీని గొప్పతనం ఏంటంటే 3D రియలిస్టిక్ గా ఒక ఇమేజ్ ఇస్తే గనక ఆ ఇమేజ్ ఎప్పుడు మాట్లాడకపోయినా పాట పాడకపోయినా ఆ ఇమేజ్ ద్వారా ఒక వీడియోని క్రియేట్ చేయడం, పాట పాడినట్టు జనరేట్ చేయడం జరుగుతుంది. ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయంటే మీరు చూడొచ్చు వీడియోస్ లో నిజంగా ఆ అమ్మాయే మాట్లాడిందో లేకపోతే ఆ క్యారెక్టర్ నిజంగా పాట పాడిందో హావభావాలు ఇచ్చిందో ఇది నిజంగా జరిగిందేమో లైవ్ లో ఎప్పుడు అనే విధంగా ఈ వీడియోస్ అనేవి వస్తున్నాయండి. మరి ఈ మోడల్ ని జనరేట్ చేయడం కోసం వీళ్ళు ఏం చేశారంటే దాదాపుగా 250 గంటల వీడియో ఫుటేజ్ ద్వారా ఆ ఏ మోడల్ ని ట్రైన్ చేయడం జరిగింది. అలానే 150 మిలియన్ ఫోటోలను ఇచ్చి ఈ మోడల్ ని ట్రైన్ చేశారు. అందువల్లే ఏదైనా ఒక ర్యాండమ్ ఇమేజ్ ఇచ్చినా కూడా ఆ ఇమేజ్ ద్వారా హెచ్డి వీడియో అవుట్పుట్ రావడం కానీ ఒక టెక్స్ట్ ఇస్తే దాన్ని మాట్లాడినట్టు లేకపోతే ఒక పాట పాడినట్టు అయితే ఈ మోడల్ అనేది జనరేట్ చేయగలుగుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే యుఎస్ మిలిటరీ యుద్ధ భూమిలో తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించినట్టు ఒప్పుకున్నారండి. వీళ్ళు దేనికోసం యూజ్ చేశారంటే శత్రు సైన్యం ఎవరైతే వాళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్ చేస్తున్నప్పుడు దాన్ని డిఫెండ్ చేయడం కోసం ఒక 85 సార్లు ఏఐ టెక్నాలజీని యూజ్ చేసే ఎనిమి సంబంధించిన ఎయిర్ స్ట్రైక్ ని ఆపగలిగాం, దాన్ని డిస్ట్రాయ్ చేసినట్టుగా యుఎస్ మిలిటరీ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇదంతా ఎలా సాధ్యమైందంటే మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా ఆటోమేటిక్ గా వచ్చే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్యూటర్ విజన్ టెక్నాలజీ యూజ్ చేసి డిటెక్ట్ చేసి అది శత్రు సైన్యం పంపిస్తుందా లేకపోతే ఏదైనా మిసైల్ అని చెప్పి ఆటోమేటిక్ గా దాన్ని డిస్ట్రాయ్ చేసే విధంగా ఈ టూల్ అయితే యూజ్ చేస్తున్నారు. ఓవరాల్ గా దీన్ని బట్టి అర్థమైపోయింది ఏంటంటే రాబోయే సంవత్సరాలు ఏదైనా యుద్ధ వాతావరణాలు ఏమైనా వచ్చినా కూడా ఇక మీదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వార్ ఫీల్డ్ లో కూడా యూజ్ చేయబోతున్నారని. నెక్స్ట్ అప్డేట్ చూస్తే బాష్ కంపెనీ వాళ్ళు మైక్రోసాఫ్ట్ కంపెనీతో టైఅప్ అయ్యి ఏ టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారండి. బాష్ కంపెనీ మీకు తెలిసి ఉంటుంది, ఎక్కువ కార్ల కంపెనీ సంబంధించిన మోటార్స్ కానీ కార్లకు సంబంధించిన పార్ట్స్ లో ఎక్కువగా బాష్ రిలేటెడ్ పార్ట్స్ యూజ్ చేస్తారు. ఇక మీదట బాష్ టెక్నాలజీ కార్లలో కూడా ఏ టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారు. మరి ఏ టెక్నాలజీ దేనికంటే ఉదాహరణకి ఒక ట్రాఫిక్ రోడ్ కండిషన్ ఉంది. ఆ ట్రాఫిక్ రోడ్ కండిషన్ వెళ్తున్నప్పుడు ఒక బాల్ వచ్చింది అనుకోండి. ఆ బాల్ వస్తే ఆ ఏ టెక్నాలజీ ఎలా అనలైజ్ చేస్తుందంటే ఎవరో ఒక పాపో లేకపోతే ఒక బాబో బాల్ ఆడుతున్నారు అందుకనే బాల్ వచ్చింది అనే విధంగా జనరేటివ్ ఏ టెక్నాలజీని కూడా యూజ్ చేయొచ్చు. మామూలుగా మనం చూస్తే బాల్ అనుకుంటాం, కాకపోతే ఎవరో పిల్లలు ఆడుతుంటే బాల్ వచ్చింది అనే విధంగా ఏ టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ రోడ్ కండిషన్స్ లో ఏ హెల్ప్ చేసే విధంగా ఈ బాష్ కంపెనీ వాళ్ళు మైక్రోసాఫ్ట్ తో భాగస్వాములే ఏ టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ని తయారు చేస్తున్న ఎన్విడియా కంపెనీ వాళ్ళు మన భారతదేశ ప్రభుత్వంతో పార్ట్నర్షిప్ ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎన్విడియా కంపెనీ ప్లాన్ ఏంటంటే మన భారతదేశం ప్రతి ప్రభుత్వానికి కొన్ని ఏ రిలేటెడ్ టూల్స్ అనేవి అవసరం అవుతాయి. అంటే గవర్నెన్స్ చేసుకోవడానికి కూడా టూల్స్ అవసరం అవుతాయి. అలానే కాలేజెస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కానీ వాళ్ళకి ఎక్కువ కంప్యూటింగ్ పవర్ అనేది అవసరం అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయాలంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. సో ఎన్విడియా కంపెనీ వాళ్ళు మన భారతదేశ గవర్నెన్స్ కి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నెలకొల్పడం కోసం వాళ్ళ సహాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగా ఇది జరిగితే గనక మన భారతదేశం ఏ సూపర్ పవర్ అవడానికి మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్టయితే లావా కంపెనీ త్వరలోనే భారతదేశ మార్కెట్ లోకి ఏ టెక్నాలజీతో పనిచేసే స్మార్ట్ ఫోన్ ని 4,000 రూపాయలకి మార్కెట్ లోకి లాంచ్ చేసే ప్లాన్ అనేది తెలుస్తుందండి. ఈ ఏ రిలేటెడ్ స్మార్ట్ ఫోన్ అంటే ఉదాహరణకి ఒక ఫీచర్ ఏంటంటే ఏ వాయిస్ అసిస్టెంట్. జస్ట్ మీరు మీ స్మార్ట్ వాచ్తో వాయిస్ కమాండ్ ఇచ్చి అలారం సెట్ చేయమని చెప్పడం లేకపోతే ఏదైనా ఒక న్యూస్ని అడిగినా కూడా మన ఏ స్మార్ట్ వాచ్ ద్వారా మనకి సమాచారం అయితే ఇస్తుంది. సో అటువంటి స్మార్ట్ వాచ్నే లావా కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. రాబోయే 1-2 నెలల టైంలో అయితే లావా కంపెనీ వాళ్ళు ఏ స్మార్ట్ వాచ్ ని మార్కెట్ లోకి లాంచ్ చేయబోతున్నారు. ఇవి ఈ వారం ఏ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.